హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డ్రైవర్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ 2022లో వచ్చిన పేపర్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఫస్ట్ క్వశ్చన్, మాల్థూషియన్ జనాభా సిద్ధాంతంలో వివాహాన్ని వాయిదా వేయడం లేదా లైంగిక సంయమనం లేదా బ్రహ్మచర్యం పాటించడం ద్వారా దాని జనాభా పెరుగుదలకు స్వచ్ఛందంగా తగ్గించే సామర్థ్యాన్ని ఏమని అంటారు? ఆప్షన్స్: సానుకూల తనిఖీలు, నివారణ తనిఖీలు, గుణాత్మక శ్రేణి, అంకగణిత శ్రేణి. ఆన్సర్: నివారణ తనిఖీలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ చట్టం 2018 చట్టం నెంబర్ 21/2018 ఎప్పటి నుండి అమల్లో ఉంది? ఆప్షన్స్: 7th July 2018, 7th December 2018, 8th August 2018, 7th June 2018. ఆన్సర్: 7th June 2018. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 2022లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్, దీన్ని NLEM అంటారు, 2022ని విడుదల చేసింది. ఈ జాబితా నుండి ఎన్ని మందులు తొలగించబడ్డాయి? ఆప్షన్స్: 23, 24, 26, 25. ఆన్సర్: 26, 26 మందులు తొలగించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1st January 2022 నుండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ ఆర్డినెన్స్ 2022 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఎన్ని సంవత్సరాలకు పెంచబడింది? ఆప్షన్స్: 62 years, 60 years, 58 years, 65 years. ఆన్సర్: 62 years. నెక్స్ట్ క్వశ్చన్, మిల్కా సింగ్కు ఫ్లయింగ్ సిక్కు అనే బిరుదును ఏ దేశం ప్రదానం చేసింది? ఆప్షన్స్: ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. ఆన్సర్: పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, వాలీబాల్ ఆటలో క్రింది పదాలలో ఏది ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్: డైవింగ్ షాట్, ఫ్రీ త్రో, LBW, లిబేరో. ఆన్సర్: లిబేరో. నెక్స్ట్ క్వశ్చన్, 10th September 2022న అహ్మదాబాద్లోని సైన్స్ సిటీలో 2 రోజుల సెంటర్ స్టేట్ సైన్స్ కాన్క్లేవ్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరు ప్రారంభించారు? ఈ సమావేశంలో వివిధ IITలలో స్థాపించబడిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్లు THSలు తమ సాంకేతికతను ప్రదర్శించాయి. ఆప్షన్స్: రాజ్నాథ్ సింగ్, డాక్టర్ జుహీద్ ఖాన్, డాక్టర్ జితేంద్ర సింగ్, నరేంద్ర మోడీ. ఆన్సర్: నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన చంద్రగిరి కోట ఎక్కడ ఉంది? ఆప్షన్స్: తిరుపతి, మచిలీపట్నం, విజయవాడ, అనంతపురం. ఆన్సర్: తిరుపతి. నెక్స్ట్ క్వశ్చన్, సాత్విక, రాజసిక, తామసిక అనేవి ఏ నృత్య రూపంలోని పాత్రలు? ఆప్షన్స్: కథకళి నృత్యం, భరతనాట్యం, కథక్ నృత్యం, మణిపురి నృత్యం. ఆన్సర్: కథకళి నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్, శిల్పాలలో బుద్ధుని ఉనికిని తెలిపేలా జ్ఞానోదయానికి సంకేతంగా క్రింది చెట్లలో ఏది నిలుస్తుంది? ఆప్షన్స్: మర్రి చెట్టు, బోధి చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు. ఆన్సర్: బోధి చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, 2022లో దశల వారీగా మద్యపాన నిషేధానికి ఉద్దేశించిన డాష్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫారిన్ లిక్కర్ సవరణ బిల్లును డాష్ అసెంబ్లీ ఆమోదించింది? ఆప్షన్స్: ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్: ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2022లో అడ్వాన్స్డ్ హెలికాప్టర్ ALH ధ్రువ్ నుండి 10,000 అడుగుల ఎత్తు నుండి దూకిన భారత సైన్యానికి చెందిన మొదటి మహిళా స్కై డ్రైవర్ ఎవరు? ఆప్షన్స్: లెఫ్టినెంట్ కల్నల్ మిథాలీ మధుమిత, దివ్య అజిత్ కుమార్,
లాన్స్ నాయక్ మంజు, అంజనా బదురియా. ఆన్సర్ లాన్స్ నాయక్ మంజు. నెక్స్ట్ క్వశ్చన్. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO ద్వారా 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించబడిన భారతదేశపు పొడవైన హైవే టన్నెల్ ఏది? ఆప్షన్స్: మలిగూడ టన్నెల్, పాతాల్ పానీ రైలు టన్నెల్, అటల్ టన్నెల్, పీర్ పంజాల్ రైల్వే టన్నెల్. ఆన్సర్ అటల్ టన్నెల్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ అధికారులు ఎవరి సూచనను ఆమోదించారు మరియు ఆ మేరకు వితంతు పునర్వివాహాన్ని అనుమతించే చట్టం 1956లో ఆమోదించబడింది? ఆప్షన్స్: ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారాం మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి దయానంద సరస్వతి. ఆన్సర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇక్కడ వితంతు పునర్వివాహ చట్టం ఏ ఇయర్లో వచ్చిందని క్వశ్చన్ అడుగుతారు. 1856. ఎవరి యొక్క కృషి వలన అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పథకం అమలుకు సంబంధించి ఆరోగ్య శాఖలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో 6 ఆయుష్మాన్ ఉత్కృష్ణ పురస్కార్ 2022 అవార్డులను పొందింది? ఆప్షన్స్: ఆయుష్మాన్ భారత్ రాజ్య యోజన, PM కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఆన్సర్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్. జనరల్ ఇంగ్లీష్. ఫస్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. హ్యాండ్ రైటింగ్ దట్ కెనాట్ బి రీడ్. ఆప్షన్స్: డల్, లీజబుల్, ఇల్లీజబుల్, డిమ్. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, దాన్ని మనం చదవలేము, దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇల్లీజబుల్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద ఎంటైర్ క్లాస్ వర్క్డ్ హార్డ్ టు స్కోర్ హయ్యర్ పర్సంటేజ్. ఇక్కడ ఎంటైర్ కింద అండర్లైన్ చేశారు. దీని యొక్క సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ అడుగుతున్నారు. ఆప్షన్స్: పర్ఫెక్ట్, పార్షియల్, హోల్, అన్టైరింగ్. ఆన్సర్ హోల్. ఎంటైర్కి సేమ్ మీనింగ్ హోల్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఏ పర్సన్ హూ లుక్స్ అట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆప్షన్స్: న్యాచురలిస్ట్, పర్ఫెక్షనలిస్ట్, ఆప్టిమిస్ట్, ఐడియలిస్ట్. ఆన్సర్ ఆప్టిమిస్ట్. క్వశ్చన్ ఏంటంటే ఒక పర్సన్ ఎప్పుడు బ్రైట్ సైడ్ మాత్రమే ఆలోచిస్తాడు, చూసే వ్యక్తిని ఏమంటారు అంటున్నారు. ఆప్టిమిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇక్కడ రింకిల్ గురించి ఇచ్చారు. రింకిల్ స్పెల్లింగ్ W వస్తుంది, R రాదు. ఇది ఒకటి రాంగ్. లాస్ట్కి LE ఉండాలి, KE ఉంది. ఓకే, WRINKLE రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. He pleaded for the modernization of the factory enthusiastically. Options: dispassionately, happily, cheerfully, eagerly. ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు. ఎంథ్యూజియాస్టికల్లీ దానికి ఆపోజిట్ వర్డ్ డిస్పాషనేట్లీ. ఎంథ్యూజియాస్టిక్ అంటే ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం, డిస్పాషనేట్లీ అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియమ్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇయర్లీ, రేర్లీ, ఫ్రీక్వెంట్లీ, మంత్లీ. ఆన్సర్ రేర్లీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఎప్పుడో ఒకసారి, రేర్గా చేసేది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హిస్ ఎలోక్వెంట్ స్పీచ్ హెల్ప్డ్ హిమ్ బ్యాగ్ ద అవార్డ్. ఆప్షన్స్: ప్రిపేర్డ్, లూసిడ్, ఇన్ఆర్టికులేట్, వివిడ్.
ఆన్సర్ ఇన్ఆర్టికులేట్. ఎలోక్వెంట్ అంటే అనర్గళంగా, ఇనార్కులెంట్ అంటే ఇన్ఆర్టికులేట్ అంటే క్లియర్గా లేకపోవడం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. Select the proverb that best suits the following sentence. People with similar nature seek out each other's company. Options: speak more than thou knowest. Birds of feathers flock together. A bird in hand is worth two in the bush. Two is a company, three is a crowd. Answer: birds of a feather flock together. Next question. Select the most appropriate synonym of the given word. Acute. Options: happy, sour, sad, curious. Answer: sour. Next question. Select the correctly spelled word. ఆప్షన్ ఇక్కడ యాక్సిడెంట్ నుంచి ఇచ్చారు. యాక్సిడెంట్లో 2 సీలు వస్తాయి. ఇక్కడ కే వచ్చింది, ఇది కాదు. యాక్సిడెంట్లో డిఈ ఉంటుంది, ఏ ఇచ్చారు, ఇది కూడా కాదు. ఇక్కడ సిసి రావాలి, ఇది కూడా కాదు. ఆన్సర్ ఏసిసిఐ డిఈఎన్టీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.